అంటే ములుగు జిల్లా మొక్కలతో రాలే కళాకారులు అనుకున్నారు. కళాకారులు కష్టపడరు, కాలు గజ్జ కట్టి ఉద్యమాలు చేసిన చరిత్ర కళాకారులకు ఉన్నది. బుచ్చన్న, రామశంకర్ వీళ్ళందరూ ఉద్యమాలు చేసినారు. వాళ్ళకి ఆ చరిత్ర ఉన్నది. ఇవాళ రెండల కుమార్ చిన్నప్పటి నుండి నా ఉద్యమకారుడు. నాతో రేలకుమార్ నాతో తిరిగాడు పీడీసీలో. నేను చదువుకున్నప్పుడు పీడీసీలో నాతో తిరిగాడు. కాలు గజ్జ కట్టి జిల్లా ఉద్యమం వాళ్ళతో వచ్చింది. నేను ఒక్కతో రాలే, అసలు అందరు కష్టపడి వచ్చింది. ఈ కార్యక్రమానికి వాసం అంటే కొలుగుడి మహేందర్ అన్న, సుంచూరు ఆనందన్న డిబిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మరి కేడల ప్రసాద్ అన్న, చంటి పాండ్యన్ అన్న, కుమార్ పాండే గారు, మరి చాలామంది వచ్చిండ్రు. వారికి మా గుళ్ళగట్టు సంజీవ తెలంగాణ ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షులు నాతో కూడా రావడం జరిగింది. వాళ్ళందరికీ పేరు పేరున ఉద్యమంలో పాదాభివందనం తెలియజేస్తున్నాం. వాసన చెప్పాలంటే ఒక విషయము, కళాకారులు తోటే సమాజంలో మార్పు ఉంటుంది. ఇంకోటి మాదాసు సురేష్ అన్న వాసన చెప్పాలని నాకు పరిచయాన్ని కాంచాలి. ఇంత పెద్ద ప్రోగ్రాం చేస్తాను నేను ఊహించలే అసలు. వాసన చెప్పాలని మాదాసు సురేష్ అన్న తండ్రి ఇంత గొప్పవాడు. ప్రజా సమస్యను ఉప సర్పంచ్గా సర్పంచ్ చేసి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉన్న వ్యక్తి అంటే ఒక దళిత ముద్దు బిడ్డ సామన్న. దళిత ప్రజల ముద్దు బిడ్డ, ఒక నాన్న వర్గాన్ని నచ్చి గ్రామానికి సర్పంచ్, ఉప సర్పంచ్గా, ప్రజానాయకుడిగా ప్రజలతో నిత్యం సంబంధాలు కూడా ప్రజలకు చేయడం అంటే అగ్రకులాలు ఉండదు. ఒక మన బీద బహుజనుల వల్ల మనకు అవకాశం వస్తుంది. అగ్రకులాలు ఒక వంతు, మన దళిత ప్రజలు ఒక వంతు. మనం ఆ విధంగా ఒక గ్రామానికి పెద్ద ఈ భారతదేశంలో దేశానికి రాష్ట్రపతి ఎంతనో గ్రామానికి అధిపతి మొదటి పౌరుడు ఎవరంటే సర్పంచ్. ఆయన హోదాలో పనిచేసిండు. ఉప సర్పంచ్గా, సర్పంచ్గా. నేను అక్కడ బోర్డు చూసిన వైఎస్ఆర్సీపీ నాయకులుగా సామాన్య పేరున్నది. అసలు మాదాసి సామాన్య నేను చూసిన అక్కడ బోర్డు చదివిన, అబ్బాయి ఊరికి గింత చేరుతున్నదా మావాడు. మాదాసి సురేష్ అన్న కాకతీయ యూనివర్సిటీ విద్యావేత్త, ఒక మేధావి, చదువుకున్న వ్యక్తి. మాదాసి సురేష్ అన్న ఎక్కడ ఉద్యమం జరిగినా, ఎక్కడ పోరాటాలు జరిగినా పాల్గొనే వ్యక్తి అంటే మాదాసి సురేష్ అన్న. వాళ్ళ తండ్రి ఆశయాలకు అనుకూలంగా పనిచేస్తున్నాడు. వాళ్ళ తండ్రి ఆశలు కొనసాగిస్తున్నాడు. ఆ భావజాలం కొంతమందికి వస్తుంది. ఆ ప్రజల కోసం పనిచేయడం అనేది అరుదు, చాలా తక్కువ. ఎవరండి వాళ్ళ వందల కోట్లకు ఉన్నారు, లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు సంపాదిస్తారు. ఆ భావజాలం ఎవరికి వస్తుంది? వాళ్ళ ఇంత పెద్ద పేరు సామాన్యకి వచ్చింది ఈ ఊళ్ళే. అంత పెద్ద చరిత్ర ఇక్కడ ఊళ్ళో ఎవరికి అన్నదా అంటే నాకు తెలిసింది నేను అంటున్నా. నాకు తెలిసినందుకు ఈ ఊరికి వచ్చినట్టు చెప్తున్నా. సామాన్యకున్న పేరు ఈ ఊళ్ళో ఎవరికి ఉన్నదా? అంత పెద్ద చరిత్ర సామాన్యకున్న వాళ్ళ మాదాసు సురేష్ ఉన్నది ఇక్కడ. ఆ పేరు ఎట్లొస్తుంది? మాదాసు సురేష్ చరిత్ర వచ్చింది, ఆ పేరు వచ్చింది. ఇవాళ ఇంత పెద్ద ప్రోగ్రాం చేస్తున్నాడు. వాళ్ళ బాపును స్మరించుకుంటున్నాడు, వర్ధంతి చేసుకుంటున్నాడు. ఇవాళ ప్రథమ వర్ధంతి వాళ్ళ బాపును చేసుకుంటున్నాడు. వాళ్ళ బాపు చరిత్ర పుస్తక రూపంలో తీసిండు. ఇవాళ పుస్తక ఆవిష్కరణ చేసిండు. పెద్ద పెద్ద మేధలు పెట్టిపల్లి సురేంద్రన్ వచ్చిండు. వాళ్ళందరూ నల్గండి చరిత్ర వచ్చిండు. వాళ్ళందరూ వాళ్ళ పుస్తక ఆవిష్కరణ చేసిండు. ఆ అవకాశం ఎవరికి వస్తుంది? ఎవరి చరిత్ర రాత్రని ఈ ఊళ్ళో ఎంతమంది చరిత్ర రాగలుగుతున్నారు? ఇవాళ ఎంతమంది చరిత్ర రాత్రు? ఇవాళ ప్రజలు, కళాకారులు, మేధావులు ఇవాళ ఆయన పుస్తక రూపంలో సాంబయ్య చరిత్ర పుస్తక రూపాలు తీసి వాళ్ళ ప్రజలకు వివరించిండ్రు. అంత గొప్ప చరిత్ర. ప్రజలు 1 కోట్ల రూపాయలకు ఉన్న చరిత్ర ప్రజలు రాట పుస్తకం రాత్రా? నేను 100 కోట్లకు ఉన్నాయి, 100 కోట్లకు ఉన్న పుస్తకం రాయటరా? ఆయనకు చరిత్ర ఉండదు కదా. ప్రజాసేవ చేసే లక్షణాలు ఉన్నాయి కదా. ఆయనకు చరిత్ర లేనప్పుడు నువ్వు 1000 కోట్లకు లక్షల కోట్లకు ఉంటుంది. ప్రజాసేవ చేసే గుణము, ప్రజల కోసం పోరాటం చేసిన, ప్రజల కోసం పనిచేసిన చరిత్ర పుస్తక రూపంలో రాత్రు. ఇబ్బంది పడితే వాళ్ళు రాయని చరిత్ర. కాబట్టి టైం లేదు. గోల్కొండ బుచ్చన్న గారికి